హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చందువా చేపల ఇగురండి. ఇగురు చేసిన ఫ్రై చేసిన నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత రుచిగా ఉండే ఈ చేపల్లోనే చాలా రుచి ఉంటుందన్నమాట. చేపలు అన్నిటిలోని చందువా చేప అంటే చాలా రుచిగా ఉంటుంది. అది నేను ఎలాగో చేశానో మీరు చూడాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఆనియన్స్ని పేస్ట్ పట్టేసుకుంటున్నానండి. పేస్ట్లా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేస్తున్నాను. అలా మరీ మెత్తగా చేయకూడదు అనమాట. కొంచెం అలా చేయాలి. మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఫిష్ని బయట నుంచి తీసుకొచ్చారు. నీట్గా బాగు చేసేసి కడిగేసిన తర్వాత ముదరదండి. ఇది బాగా పెద్ద చేప. ఇది చూడండి, ఒక్క చేప ఇన్ని ముక్కలు అయిందనమాట. అంటే చాలా టేస్ట్గా ఉంది. చేప కూడా తింటే కొవ్వు కూడా ఎక్కువగా ఉందండి. అందుకని బాగా టేస్ట్గా ఉంది. మామూలుగానే మనకి ఇది చాలా రుచిగా ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్టు, మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి. అలాగే ఇందులో మిక్సీ జార్లో టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒక 2 టమాటాలు మిక్సీ పట్టాను. చూడండి, ఆనియన్స్ అయితే మాత్రం బాగా పేస్టు బాగా మంచి కలర్ వస్తుంది కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, టమాటా ప్యూరీ, అదే మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి. అలాగే మసాలా, గరం మసాలా పెద్ద అవసరం ఉండదండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది ఫిష్కి. ఇది బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఫిష్ని మనం ఒక పక్కగా పెట్టాలి. ఉప్పు కారం అనేది ఒకవైపు పడుతుంది అనమాట. మూత పెట్టి 1 మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చేప అనేది ఉప్పు కారం పడుతుంది అనమాట. ఇప్పుడు అన్ని చేపలు మళ్ళీ తిరగేయాలి. ఒక సైడ్ పట్టిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఉప్పు కారం పట్టేటట్లు ఇలా మొత్తం ముక్కలన్నిటిని తిప్పాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ 30 సెకండ్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో కసూరి మేతి వేసుకుని కొంచెం అంత వాటర్ వేసుకోవాలండి. మనకి ఇలా మగ్గించినప్పుడే ఉడికిపోతుంది చేప అనేది. కాకపోతే ఉల్లిపాయ కూడా ఉడకాలి కాబట్టి మూత పెట్టి 1 మినిట్ ఉడికితే సరిపోతుంది అనమాట. చూడండి, 1 మినిట్ తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఫిష్ కూడా త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక 30 సెకండ్స్ అలా హై ఫ్లేమ్లోనే ఉడికినిస్తే సరిపోతుంది. అంటే వాటర్ అనేది ఏమన్నా ఉంటే ఇంకిపోతుంది అనమాట. మనకు ఆయిల్తో గ్రేవీ అనేది పైకి వచ్చేస్తుంది. గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. గ్రేవీ అయినా ఈ సందువా చేప అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రై చేసిన, ఎగురు చేసుకున్న, ముళ్ళు కూడా తక్కువే, ముళ్ళు కూడా ఒక ముళ్ళే ఉంటుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారండి సందువా చేపలు. రేట్ ఎక్కువ అని చెప్పి తీసుకోవడం కొంచెం అందరూ వెనక ఆడుతారు. కానీ ముద్దర చేప అయితే ఇంకా అసలు వదిలిపెట్టబుద్ది అవదనమాట. అంత రుచిగా ఉంటుంది. చూడండి, మనకు కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎక్కడ ఫిష్ అనేది ఇరిగిపోలేదు. చూసారా, చాలా నీట్గా ఉంది. చాలా టేస్ట్గా ఉన్నదండి కూర అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.